పివి నరసింహారావుకు భారతరత్నతో పాటు ఢిల్లీలో పీవీ ఘాట్ నిర్మించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పివి నరసింహారావు 19వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో పీవీ ఘాట్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కేటీఆర్. తెలుగు వారికి, తెలంగాణ వారికి, భారతదేశానికి వన్నె తెచ్చిన మహానేత పివి నరసింహారావు అని కొనియాడారు. పివి ఆదర్శాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు కేటీఆర్. మేము ఆ రోజు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం, ఈ రోజు కూడా చేస్తా ఉన్నాం. మళ్ళీ పివి నరసింహారావు గారికి శత జయంతి ఉత్సవాల్లోనే ఆనాడు ప్రభుత్వంగానే మేము డిమాండ్ చేసినాం కేంద్ర ప్రభుత్వాన్ని, మీరు భారతరత్నగా వారిని గౌరవించాలి, వారిని తప్పకుండా వారికి ఒక ఘాట్ నిర్మాణం చేయాలి ఢిల్లీలో అని చెప్పి కోరినాము. కాంగ్రెస్ చేసిన అన్యాయం ఏదైతే ఉన్నదో దాన్ని మీరు సవరించండి అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కోరాము, విజ్ఞప్తి చేశాము. వారు ఇకనైనా స్పందించి తప్పకుండా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని సరిదిద్దాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, మరి పివి నరసింహారావు గారి సేవలు, వారి యొక్క గొప్ప ప్రతిభా పాటవాలు, వారి యొక్క ఆలోచన విధానం తప్పకుండా భవిష్యత్ తరాలకు అందించే విధంగా రాష్ట్రంలో కూడా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం కూడా గౌరవించి ముందుకు తీసుకొని పోవాలని చెప్పి కూడా మనసారా ఆకాంక్షిస్తూ, పివి గారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులకి, లక్షలాదిగా ఉన్న వారి యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొక్కసారి వారికి ఈ సందర్భంగా వారందరి తరపున కూడా నివాళులు అర్పిస్తూ